రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై తప్పుడు ఆరోపణలు విమర్శలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేదే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని టీడీపీ రూరల్ నాయకులు హెచ్చరించారు. బుధవారం రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం పండూరి అప్పారావు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, సీనియర్ టీడీపీ నాయకులు తలారి మూర్తి, వర్రె రాజేష్, ఆళ్ల ఆనందరావు మాట్లాడారు. రాజమండ్రి సిటీకి 4 సార్లు, రూరల్ కు 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గోరంట్ల నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఆయన పని కట్టుకొని వైసీపీ నాయకులు వెళ్లిపోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం తగదని హెచ్చరించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో జగన్ చేసిన విధ్వంసంపై ఆయన మాట్లాడుతుంటే దాన్ని కులానికి ఆపాదించి మతాలు, కులాలను రెచ్చగొట్టడానికి చుట్టం దారుణమన్నారు. ఎవరితో ఎలా వ్యవహరించాలో తమకు కూడా తెలుసునని, టీడీపీ నేర్పిన క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామన్న విషయాన్ని గ్రహించాలని కోరారు. స్థానిక టీడీపీ నాయకులు సావాడ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చెల్లిబోని వారి వేణుగోపాలకృష్ణ గారు, జక్కంపూడి రాజు గారు కూడా పాత్రికేయ సంబంధంలో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. వేణుగోపాలకృష్ణ గారు వారు మాట్లాడుతూ ఏదో ప్రయాస కోసం ఏదో ఆశించి గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఆరోపణలు చేస్తున్నారో మెప్పు కోసం అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఒక మాట చెప్పదలుచుకున్నా. గోరంట్ల బుచ్చి చౌదరి గారు 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాజమండ్రి పట్టణానికి 4 సార్లు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి 3 సార్లు, 7 సార్లు శాసనసభ్యుడిగా నెగ్గినటువంటి వ్యక్తి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా, వాళ్ళ పోలిట్ బ్యూరో మెంబర్గా రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి, 80 సంవత్సరాల వయసులో 40-45 సంవత్సరాల కుర్రాళ్ళలో పనిచేస్తున్నటువంటి నాయకుడు గోరంట్ల బుచ్చి చౌదరి గారు. ఆశించడానికి ఏముంటుంది ఆయనకి? ఏం చూడలేదండి రాజకీయాల్లో. ఈ 44 సంవత్సరాల్లో రాజకీయంగా అన్నీ చూశాడు ఆయన. ఆయన ఏ విధమైన ఆశించి కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడారు తప్ప ఎట్టి బస్సులు కూడా ఆయన ఆశించి చేసే పని అన్నది చాలా తప్పు. వేణుగోపాలకృష్ణ గారు నా పదాన్ని కనుక తీసుకునే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే జక్కంపూడి రాజా గారు మాట్లాడుతూ పెద్ద వయసు అయిపోయింది, అతన్ని కర్రీ రామారెడ్డి గారికి చూపించాలని చెప్పడం జరిగింది. ఆయన పెద్ద వయసు అయినా చిన్న వయసు అయినా ఈవేళ ఉన్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్లో మీకు రాజకీయం కోసం మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినారు కనుక గోరంట్ల బుచ్చి చౌదరి అనేది సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి పేరు రాజమండ్రి పట్టణంలో కానీ రూరల్లో కానీ. ఈ రాజకీయ ఎత్తుగడల్లో అంబటి రాంబాబు అనే ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులను, తెలుగుదేశం పార్టీ నాయకులను రెచ్చగొడుతూ రప్ప అంటూ, గంగమ్మ జాతరలో పొట్టేలు వేశానంటూ ఇటువంటి పరుషమైన భాషలు మాట్లాడుతూ మమ్మల్ని అవమానిస్తే మా కార్యకర్తలు కూడా దానికి తగ్గ ధీటు ఇవ్వగలిగిన వాళ్లే. కానీ మేము చంద్రబాబు గారి నాయకత్వంలో క్రమశిక్షణగా ఉంటాం, మేము అటువంటి పనులు చేయమని స్పష్టంగా చెప్పారు. చివరన చేయమని పనులు తీసివేసి మేము కూడా మిమ్మల్ని ఏదైనా చేయగలము అనే మాటను పట్టుకొని ఆయన మాట్లాడడం. మరి ఇదే వైఎస్ఆర్సీపీ మరి మళ్ళీ ఒకసారి ఎన్నికల్లో తప్పు చేసి కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసి మరి బోర్లా పడి ఒక దళిత వర్గాన్ని ఓన్ చేసుకుని అదే దళిత వర్గంతో మరి గంట వేయబడి అత్యంత దారుణంగా ఓడిపోయి ఈ రోజున మళ్ళీ కూడా ఈ మాటలకి కులానికి సంబంధం లేకుండా కుల రాజకీయాలు చేస్తూ ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని దూషించాడంటూ ఇటువంటి మాటలు మాట్లాడడం అత్యంత ఘోరం. మరి రాజమండ్రిలో ఎప్పుడు ఎవరిని చూసినా కానీ ఆయనతో అభివృద్ధికి పోటీ పడమనండి. ఆయన వయసు కోసం మాట్లాడుతున్నారు. ఆయన రోజు ఎన్ని గంటలు పనిచేస్తారు? ఆయన నిత్యం ప్రజలతో ఎంతసేపు ఉంటారు? అధికారులతో ఎంతసేపు ఉంటారు? మరి ఆయన విమర్శించే వాళ్ళు ఎవరైనా ఆయన 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 అభివృద్ధితో సవాలు తీసుకోండి, ఆయనతో పోటీ పడండి. అంతేగాని ఆయన అవమానించినట్టు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటూ, ప్రెస్ మీట్లో కానీ రాజకీయ పరిణామాల్లో కానీ శ్రీ గోరంట్ల బుచ్చి చౌదరి గారిని విమర్శిస్తూ వైసీపీ నాయకులు కొంతమంది కొన్ని అర్థం కాని మాటలు మాట్లాడుతూ విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. మిమ్మల్ని ఎప్పుడో వైసీపీ గవర్నమెంట్ని పక్కన కూర్చోబెట్టారు. మేము ఎప్పుడు పోరాటం చేయలేక కాదు, క్రమశిక్షణతో ఉండమని మా నాయకులు చెప్పడం వల్ల ఆగాము తప్ప ఏమీ కాదు. ఆయన అమెరికాలో ఉంటారో ఎప్పుడు పనిచేయరండి. ఆయనతో పనిచేసి మగాడు కానీ ఇంకో సీనియర్ నాయకుడు కానీ ఈ జిల్లాలోనే లేరు. ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన ఏమని అంటే మాత్రం ఎవరిని ఊరుకునే పరిస్థితి లేదు. ఎవరినైనా సరే కానీ మేము కూడా తీవ్రంగా ఖండిస్తాం.